బ్రేకింగ్ న్యూస్. కర్నూలు బస్సు ప్రమాద మృతులకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు 2 లక్షల చొప్పున పరిహారం అనౌన్స్ చేసింది ప్రభుత్వం. డ్రైవర్ది తప్పు స్పష్టంగా కనపడతాం. అంటే మోటార్ సైకిల్ ముందర పోతా ఉన్నది, ఆ వెనక ఆర్టీసీ బస్సు వస్తాం. ఆ బస్సు డ్రైవరు ఆ 2 వీలర్ను యాక్సిడెంట్ చేసిన సందర్భంలో ఎప్పుడైతే ఆ 2 వీలర్ క్రష్ అయ్యి బస్ కిందకి వచ్చింది. ఇక్కడ జరిగిన సంఘటన చూసిన తర్వాత ఇక్కడ వాస్తవంగా జరిగినటువంటి చెప్పిన వాళ్ళ ప్రకారం చూస్తే ఆ డ్రైవరు కనీసం ఎప్పుడైతే స్కూటర్కు యాక్సిడెంట్ చేసిండో ఆ స్కూటర్ బస్సు కిందకి వెళ్ళిందో వెంటనే బ్రేక్ వేసి బస్సును ఆపి ఉంటే ఇంత ఘోర ప్రమాదం జరిగేది కాదు. 100-200 మీటర్లు అట్లే బస్సును లాక్కెళ్ళాడు, లాక్కెళ్ళింది ఆ స్కూటర్. సో దాని మూలంగా బస్సుకున్నటువంటి డీజిల్ ట్యాంకు బర్స్ట్ అయ్యి బ్రేక్ అయ్యి ఆ ఇగ్నిషన్ వల్ల మంటలు చెలరేగినాయి. ఆ మంటలు చెలరేగడంతో అది ముందర కూర్చున్నటువంటి వాళ్ళకు అవకాశం వాళ్ళు బయటికి రాలేకపోయారు. వెనక ఉన్న వాళ్ళు ఎవరో మహానుభావుడు ఆ అద్దాలు వెనుక బ్యాక్ సైడ్ పగలగొట్టిన కారణంగా దానిలో నుంచి ఈ మిగిలినటువంటి 27 మంది బయట పడగలిగినారు. ఇది 100% ఆ యొక్క ట్రావెల్స్ బస్సు డ్రైవర్ యొక్క నిర్వాహకం వల్ల ఘోర తప్పిదం కారణంగా ఇంతమంది ప్రాణాలు బలి తీసుకోవడం జరిగింది. చాలా దురదృష్టమైన సంఘటన. ఎందుకంటే మనిషి ప్రాణం పోతే రాదు, మనిషి ప్రాణాలకు విలువ కట్టలేము. అది కూడా పేదవాళ్ళు హైదరాబాద్ నుంచి బెంగళూరు పోతా ఉన్నారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇటువంటిది జరగొద్దు. కట్టుదిట్టమైనటువంటి అంటే ఆ బస్సుల యజమానులు కూడా డ్రైవర్లకు సరైన ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్లకు ఆ స్పృహ లేని కారణంగా ఎప్పుడైతే ఇంత స్పష్టంగా కొట్టుకుని కనపడతా ఉంది, యాక్సిడెంట్ కాగానే అట్లీస్ట్ అసలు ఆ స్కూటర్ను గుద్దడమే తప్పు, దానితో మళ్ళీ 200 మీటర్లు ముందుకు తీసుకెళ్ళడం. ఇప్పుడు ఈ ప్రమాదం గురించి ఆలోచన చేసినప్పుడు ఇది ప్రైవేట్ బస్సు డ్రైవరు చేసినటువంటి తప్పిదం వల్ల ముందల స్కూటర్ పోతూ ఉన్నప్పుడు సైడ్ నుంచి అయినా పోవాలి, స్లోనైనా పోవాలా. అదే స్పీడ్తో కంటిన్యూ కారణంగా స్కూటర్ గుద్దేయడం జరిగింది. అంటే కేవలం డ్రైవర్ తప్పిదం. ఇది రూల్స్ వల్ల కాదు, ఇంకోటి వల్ల కాదు, డ్రైవర్ తప్పిదం జరిగింది. అంటే డ్రైవర్ ఆ బస్సు ఓనర్కి సంబంధించిన వాళ్ళు బాధ్యత వహించాలి. ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి. వాళ్ళకు అవసరమైనటువంటి ట్రైనింగ్లు ఇంకొకరు ఇచ్చే కార్యక్రమం చేయాలి. సో ప్రభుత్వ పరంగా ఎన్ని చర్యలు తీసుకోవాలని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ప్రాణాలు మనం తీసుకురాలేము. రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, చనిపోయిన వాళ్లకు 2 లక్షల రూపాయలు, ఎవరికైతే గాయాలైనాయో హాస్పిటల్ ఉన్నారో ఆ గాయాలైన వాళ్లకు 2 లక్షల రూపాయల చొప్పున రిలీఫ్ అనేది కొంత ఇవ్వడం జరిగింది. కానీ దీంతో మనం ప్రాణాలు తేలేము. సో ప్రభుత్వ పరంగా ఒక చిరు ప్రయత్నం, ఆదుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఇటువంటి దుర్ఘటన జరగకూడదు. దీనికి ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి.